మీరు మ్యాథ్స్ రాకపోవడం మీ లోపం కాదు, భయమే మీ లోపం. సో ఆ భయాన్ని జయించారంటే మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఇలానే జీవితం ఉండిపోవాలి అని అనుకుంటే కనుక టైం సరిపోవట్లేదని వదిలేయండి. లేదు జీవితం మారాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబడాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే మాత్రం ఈ డిఎస్సి కాకపోతే నెక్స్ట్ డిఎస్సికైనా అచీవ్ చేయగలమని ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ తో ఎవ్రీడే వీడియో క్లాస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన పాత క్లాసెస్ అన్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్లో అన్ని సబ్జెక్టుల మీద చాలా వరకు క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరిగింది. 50% డిఎస్సి సిలబస్ అనేది కంప్లీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఇంతకు ముందు నేను పెట్టిన వీడియోస్ కింద చాలా ఎక్కువ మంది కామెంట్ చేసిన మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అవేంటి ఎక్కువ మంది కామెంట్ చేసిన విషయాలు ఏంటి అంటే, నోట్స్ ప్రిపరేషన్, అలాగే టెట్లో మాకు తక్కువ స్కోర్ ఉంది, మేము డిఎస్సిని సాధించగలమా, అలాగే నేను నాన్ మ్యాథ్స్, ఇంకొకటి నేను హోమ్ మేకర్, కిడ్స్ లేదా ప్రైవేట్ ఎంప్లాయ్ ఎలా. ఇవి ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, ఆల్రెడీ చాలా క్లాసెస్ చెప్పాను అన్నారు కదా, అవి ఎలా చూడాలి అని చెప్పి అడిగారు. సో వీటన్నింటికి కూడా ఈ వీడియోలో మీకు సమాధానం అయితే దొరుకుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూసి మీ నిర్ణయం తీసుకొని, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన పాత క్లాస్ అన్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈ వీటిల్లో కూడా ఎక్కువ మంది అడిగిన డౌట్ ఏంటంటే, టెట్లో తక్కువ స్కోర్ ఉంది, మేము డిఎస్సిని సాధించగలమా అని అడుగుతున్నారండి. సో నా ఫస్ట్ టెట్ స్కోర్ ఎంతో తెలుసా మీకు? అది ఫస్ట్ టైం టెట్ రాసినప్పుడు నా స్కోర్ వచ్చేసి 103 అనమాట. మరి 103 స్కోర్తోని అలా 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 పెంచుకుంటూ నేను డిఎస్సిలో చివరి అంచు వరకు వెళ్ళలేదా? కాబట్టి 81.4 స్కోర్ అనేది నేను తెచ్చుకోలేదా? టెట్ మార్కుల్ని ప్రధానంగా తీసుకోవద్దు, అవి పాత్ర పోషిస్తాయి కానీ అవే ఇంపార్టెంట్ కాదు, ఓకేనా. చాలా మంది అడుగుతున్నారు అనమాట, నాకు 90+, 100+, 110+, జస్ట్ క్వాలిఫై అయ్యాను, నేను 140+ వచ్చిన వాళ్ళతో పోటీ పడగలనా అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా మనం గట్టి పోటీని ఇవ్వగలం. అది ఎప్పుడో తెలుసా? మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, ఆ నమ్మకానికి తగ్గట్టుగా మనం కష్టపడినప్పుడు ఖచ్చితంగా అవతలి వ్యక్తికి మనం పోటీని ఇవ్వగలం అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, అసలు మనం ఎందుకు చదువుతున్నాం, దీని వెనక ఉద్దేశం ఏంటి, ఏ రీజన్తో మనము జాబ్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో అది ఆ సంకల్పం అనేది మనకు గట్టిగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం అవతలి వ్యక్తికి గట్టి పోటీని ఇవ్వగలం అనమాట. కాబట్టి టెట్ స్కోర్ అనేది ఎటువంటి మీకు వెనకడుగు వేసే విధంగా అయితే ఉండదు. ఆ టెట్ స్కోర్ వల్ల మీరు బాధపడి డిఎస్సి ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. టెట్ క్వాలిఫై కాలేదు, మాకు ఇంకా డిఎస్సి రాసే అవకాశం లేదు అంటే మీరు బాధపడండి. కానీ క్వాలిఫై ఉన్నాము, 80, 90, 100 వచ్చున్నాయి అంటే మాత్రం అస్సలు బాధపడద్దు. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకొంచెం అంటే మీరు సబ్జెక్ట్ని పెంచుకోవాలి. ఫస్ట్ టెట్లో 90, 100 దగ్గర ఉండిపోతున్నామంటే మనం సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నాము, లేదా మనకి ఆ టెట్ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ కొన్న టైంలో మన పరిస్థితులు అనుకూలించలేదు, మనం చదవలేకపోయాము అని దాని అర్థం. కాబట్టి ఇక మీదట డిఎస్సి ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. ఆ ప్లానింగ్ కూడా నేను వేస్తానని మీకు చెప్పాను. హోమ్ మేకర్స్కి అయితే 90 days అని, లేదు రెగ్యులర్గా దాని మీదే ఫోకస్ చేసి ఉండే వాళ్ళకి 70 days లేదా 60 days 2 షెడ్యూల్ ఇస్తానని కూడా చెప్పాను. ఖచ్చితంగా ఇస్తాను. అవి మీరు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యి ఏ రోజు దారో చదువుకుంటే చాలు, ఓకేనా. సో ఇప్పుడు టెట్ స్కోర్ గురించి ఆలోచించారు కదా, ఓకే. నెక్స్ట్ నోట్స్ ప్రిపరేషన్ గురించి అడుగుతున్నారు. నోట్స్ ప్రిపరేషన్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుందో ఇంకా అప్పటితో మీరు నోట్స్ ప్రిపరేషన్ చేయొద్దు. ఏదైతే నోటిఫికేషన్కి ముందు మీకు టైం ఉందో నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. అది కూడా మీకు ఏదైతే కష్టమైన సబ్జెక్ట్ అనిపిస్తుందో దాని మీద ఫోకస్ చేసి దాంట్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా.
తర్వాత అయితే మాత్రం అస్సలు నోట్స్ ప్రిపేర్ చేయదు. ఎందుకంటే నాది లాంగ్ టైం ప్రిపరేషన్ కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా నేను సపరేట్గా నోట్స్ పెట్టుకొని నోట్స్ రాసుకోవడం జరిగింది. అలాగే ఏ నోట్స్ ఎలా రాసుకున్నాను అనేది కూడా మీకు వీడియోల రూపంలో తెలియజేశాను. కాబట్టి నేను అన్నింటికీ కూడా నోట్స్లు ప్రిపేర్ చేయగలిగాను. కానీ ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చే మూమెంట్లో మీరు నోట్స్లు ప్రిపేర్ చేసేయాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఓకేనా? సో నోట్స్ ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్కి ముందే మీరు ఇందులో వీక్గా ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ ఒక్క సబ్జెక్ట్కి మీకు డిఫికల్ట్ అయిన ఐటమ్స్కి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మిగతావన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళిపోండి, ఎందుకంటే టైం సరిపోదు. ఓకేనా? నెక్స్ట్ నాన్ మ్యాథ్స్. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని బాధపడదు. మ్యాథ్స్ స్టూడెంట్లకి ఏమీ ఎక్స్ట్రా ఏం లేవు కదా. నేను కూడా మ్యాథ్స్ స్టూడెంట్ని, నేను ఇంటర్లో ఎంపీసీ స్టూడెంట్ని. కానీ నేను 8th క్లాస్ 9th క్లాస్ వరకు ప్లస్ మైనస్లకు కూడా నేను కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని, అస్సలు చెయ్యలేకపోయేదాన్ని. ఆ భయంతో నేను ట్యూషన్స్లో కూడా జాయిన్ అవ్వలేదు. 9th క్లాస్ వరకు కూడా ఏ ట్యూషన్లోనూ జాయిన్ అవ్వలేదు. ఎందుకు? అక్కడ మళ్ళీ మ్యాథ్స్ ఏదో అడిగిస్తే నేను చేయలేనేమో, నాకు రాదేమో, ఈ భయం వల్ల నేను అస్సలు ఇంకా మ్యాథ్స్ చూస్తేనే భయం వేస్తుంది అనమాట. కొన్ని సమ్స్ అయితే ఇంకా అలా బైహర్ట్ చేసుకొని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు 9th క్లాస్లో నాకు అనిపించింది, ఇది కాదు, ఎందుకు మనం చేయలేము? ఇవన్నీ చదివినప్పుడు, మనకి చదవడం వచ్చినప్పుడు, రాయడం వచ్చినప్పుడు, మనకి తెలివి ఉన్నప్పుడు మనం ఎందుకు మ్యాథ్స్ చేయలేం? చేద్దాం, నేర్చుకుందాం, ఫస్ట్ నుంచి వెళ్దాం, ప్లస్ మైనస్ దగ్గర నుంచి, 1 2 దగ్గర నుంచి, సెకండ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్దాం అని చెప్పి మెల్లిమెల్లిగా నా మ్యాథ్స్ని నేను ఇంప్రూవ్ చేసుకొని 10thలో మంచి స్కోర్ మ్యాథ్స్లో తెచ్చుకొని ఇంటర్లో ఎంపీసీ తీసుకొని అక్కడ కూడా మంచి స్కోర్ సాధించి టెట్లో మళ్ళీ ఇలా మీ ముందు డిఎస్సిలో 81.4 స్కోర్తో నిలబడడం జరిగింది. అది మనలో లోపల మనకే రావాల్సిన మార్పు అనమాట. సో అంతర్గత మార్పు అనేది మీరు ఎప్పుడైతే వస్తుందో, నేను చెయ్యగలను, మ్యాథ్స్ ఏమి నాకు కష్టం కాదు, నేను చిన్న క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాను అని చెప్పి మీలో మీరు నమ్మగలిగితే ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ప్లస్ మైనస్లకు కన్ఫ్యూజ్ అయ్యా నేను. మొన్న టెట్లో మ్యాథ్స్ కష్టంగా ఇస్తే చేశానా లేదా? 81.4 స్కోర్ తెచ్చుకున్నానంటే మ్యాథ్స్ చేయకుండానే వచ్చిందా? మీకు మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేదా? ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? ఎందుకు అంత దీనిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను అంటే నేను మీ స్టేజ్ నుంచే వచ్చాను కదా. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, ఎక్కడ తప్పు చేస్తాం, ఎక్కడ ఏది చేస్తాం అనేది నాకు బాగా తెలుసు. అందుకని చెప్పి నేను ఇంకా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను అనమాట. సో దీని అర్థం ఏంటంటే మనకి రానిది ఏది ఉండదు, మనం నేర్చుకోవట్లేదు, మనం భయపడుతున్నాం అంతే అక్కడ. కాబట్టి మీకు మ్యాథ్స్ పరంగా అయితే మన ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మన పాత సబ్స్క్రైబర్లు కడిగి మీరు తెలుసుకోవచ్చు. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, 8th క్లాస్లో ఒక 5-6 లెసన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ విత్ ఎక్స్ప్లెనేషన్తో చాలా టైం తీసుకొని మీకు క్లాసెస్ అనేవన్నీ కూడా ఉన్నాయండి. మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాటితో పాటు మ్యాథ్స్ బేసిక్స్ రావాలి అని చెప్పి చాప్టర్ వైజ్ బేసిక్స్ చెప్తూ ప్రీవియస్ డిఎస్సీలో ఎలాంటి బిట్స్ వచ్చాయనేది కూడా Day 1 to Day 18 అనే మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే చాప్టర్ వైజ్ చెప్పాను. చాలా మ్యాథ్స్ క్లాస్ అనేది మన ఛానల్లో ఉన్న 200+ వీడియోస్లో మ్యాథ్స్ క్లాసెస్ 100 ఉంటాయంటే ఇంకా అది అతిశయోక్తి కాదనమాట. అన్ని మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవడమే లేదు. ఓకేనా? మీరు యూజ్ చేసుకుంటే కనుక మీరు నాన్ మ్యాథ్స్ అనే భయమే మీకు ఉండదు ఇంకా. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎలా చూడాలి ఆ క్లాసెస్ అని అడుగుతున్నారు. సో దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఇది నేను ఇప్పుడు చెప్తున్న వీడియో కంటే ముందు పెట్టిన వీడియో అనమాట. మీరు ఇప్పుడు వీడియో చూస్తారు కదా, చూసేటప్పుడు ఇది మన డిపి అనమాట. ఈ డిపి మీద క్లిక్ చేస్తారనుకోండి, ఇలా మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా మీరు, హోమ్ అని ఉంది, వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, ప్లేలిస్ట్, కోర్సు అని చెప్పి ఉంది. చూసారా, ఇక్కడ కోర్సెస్ అంటే మీకు కొన్నే కనిపిస్తాయి. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు, చాప్టర్ వైజు, టాపిక్ వైజు ప్రతిదీ కూడా మీకు సపరేట్గా క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగానే అందివ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. చాలా మంది ఎలా చూడాలో తెలియట్లేదు అని అడిగారు కాబట్టి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఇక్కడ చూసారు కదా, ఇది మీరు నా ఛానల్లో ఫ్రీగా అన్ని కూడా చూడొచ్చు. ఏం లేదు, మీరు డిపి మీద వీడియో చూస్తున్నప్పుడు డిపి మీద క్లిక్ చేస్తే ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఇలా జరుపుకుంటూ వెళ్ళాలి. జరిపిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే అన్ని వస్తాయి, మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ ఎలా చూడాలి అని అడిగారు చాలా మంది, అందుకని కొత్త వాళ్ళకి తెలియదు కదా చెప్తున్నాను అనమాట. సో అన్ని ఫ్రీ క్లాసెస్ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా? ఓకే. అలాగే మీరు ఏమైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, వీడియో చూస్తున్నారు కదా, కింద జాయిన్ అనేది ఉంది కనిపిస్తుంది కదా, ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీరు ఛానల్లో మెంబర్స్ గా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన వాళ్ళకి అవ్వని వాళ్ళకి సపరేట్ గా ఏమి ఉండదు, అందరికీ ఒకే విధంగా ఫ్రీ క్లాస్ ఉంటాయి. కాకపోతే మీరు ఏమైనా ఫైనాన్షియల్ గా నాకు హెల్ప్ చేయాలని ఉద్దేశం ఉండి మీరు కూడా ఫైనాన్షియల్ గా బాగుంటే ఇది జాయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా, ఈ జాయిన్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు జాయిన్ అనేది కనిపిస్తుంది 59 రూపీస్ అని. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది అక్కడ మీకు వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా? ఓకేనా, ఇప్పుడు ఛానల్లో వీడియోస్ ఎలా చూడాలి, జాయిన్ ఎలా అవ్వాలి, పాత క్లాసెస్ అన్నీ చూడడం ఎలా, ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ ఏంటి, అలాగే నాన్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ని ఎలా చూడాలి, మన ఛానల్ ఏ క్లాసెస్ ఉన్నాయి, టెట్ స్కోరు తక్కువ అయితే ఎలా, డిఎస్సి ప్రిపరేషన్, అలాగే నోట్స్ ప్రిపరేషన్ కోసం మీ డౌట్స్ అన్నీ ఈ వీడియోతో క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకొక డౌట్ ఏంటంటే హోమ్ మేకర్స్. సో హోమ్ మేకర్ అయ్యుండి మేము చదవలేకపోతున్నాం, మాకు టైం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా నేను 90 days మీ షెడ్యూల్ మీకు ఇస్తాను. అది జస్ట్ మీరు ఫాలో అయితే చాలు. అలాగే మన క్లాసెస్ యూజ్ చేసుకుంటే చాలు. ఓకేనా, ఎందుకంటే మన అదృష్టం బాగుండి జాన్యువల్లో నోటిఫికేషన్ రాకుండా ఇంకొంచెం డిలే అయ్యి ఒక జూను జూలైయో అలా వచ్చింది అనుకో, అప్పుడు మన ప్రిపరేషన్ అక్కడికి సరిపోతుంది, మనం ఖచ్చితంగా అచీవ్ చేయొచ్చు. కాకపోతే అది భగవంతుడి దయ ఉంటే కొంచెం డిలే అయితే మంచిదే, నేను కూడా అదే కోరుకుంటున్నాను. అది జరిగితే గనక మంచిదే. లేదు అంటే మీరు ఇప్పటి నుంచి ఆగకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే ఈ డిఎస్సి కాకపోతే నెక్స్ట్ డిఎస్సి కానీ మీరు అచీవ్ చేయగలరు. ఇప్పుడు టైం లేదు, చదవలేను, ఇంట్లో సపోర్ట్ చేయరు, చదవడానికి అవ్వట్లేదు అని ఇప్పుడు ఆగిపోతే నెక్స్ట్ డిఎస్సి కూడా మీరు అటెండ్ చేయలేరు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అది పర్సనల్గా నేను చేసి మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో మనకి టైం లేదు కాబట్టి మనకున్న టైంలో ఎంతో కొంత వినియోగించుకుంటూ ఎక్కువ టైం ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ రోజులు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో అప్పుడు ఏది 2018 నుంచి 2024 వరకు ప్రిపేర్ అవ్వడం జరిగింది కాబట్టి 81.4 వచ్చాయి. లేదంటే ఆ కొద్ది రోజుల్లోనే ఆ 45 రోజుల్లోనే నేను చదివేయాలి హోమ్ మేకర్ కంటే నేను కూడా అచీవ్ చేయలేను. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు ఇలానే జీవితం ఉండిపోవాలి అని అనుకుంటే కనుక టైం సరిపోవట్లేదని వదిలేయండి. లేదు జీవితం మారాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబడాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే మాత్రం ఈ డిఎస్సి కాకపోతే నెక్స్ట్ డిఎస్సికైనా అచీవ్ చేయగలమని ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి. అది నా సజెషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.